అందరూ కూడా మీ టీడీపీ జనసేనకే వస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ గారు అయితే 11 పేజీల లెటర్ రాశారు. ముఖ్యమంత్రి గారిని అభివర్ణించారు. అందులో ఎట్లా చూసుకుంటున్నారు బీసీలని అన్నది ఏం చెప్తారు మీరు? అవును, ముఖ్యంగా చంద్రిక గారికి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీలందరూ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పాలన ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూశారు. పూర్తి స్థాయిలో ఈ 4 ఏళ్ల 8 నెలల్లో పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ద్రోహిగా, బీసీలకు చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, బీసీల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, బీసీ వసతి గృహాల మీద ఆయన చూపించేటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో ఇవాళ తేటతల్లమైంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న కాక మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ అనేటువంటి వైసీపీ నేత ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా విశాఖ నగరంలోనే కదా ఉత్తరాంధ్ర జిల్లాలోని పార్టీకి ఒక ఉనికిని తీసుకొచ్చి పార్టీ ఉనికిని చాటి పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయడంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఆయన కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. ఇదే జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణ శ్రీనివాస్ ఇంట్లో పాదయాత్రలో భాగంగా 2-3 సార్లు ఆయన ఇంట్లో బస చేసినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం, మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు. అలాంటిది ఆయనకి పోటీ చేస్తే నేను ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి పోటీలోని సీటు కూడా ఇవ్వకుండా చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. తర్వాత వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు కార్పొరేటర్గా పోటీ చేయండి, నేను మేయర్ పదవి ఇస్తానని చెప్పన్నారు. మేయర్ పదవి ఇస్తానని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయి 2 సార్లు పోటీ చేసినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ని అదే నియోజకవర్గంలో ఒక వార్డు స్థాయికి దిగజారు చేసి, అంటే ఆ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా మేయర్ పదవి ఇవ్వకుండా అవమానించినటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా బీసీలను అనగదొక్కి బీసీలు రాజ్యాధికారం వస్తే వీళ్ళు ఎక్కడైతే సామాజికంగా వీళ్ళందరూ కూడా బలపడతారని చెప్పి భావించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విషయంలోనే చూడొచ్చు. అంతేకాదు అదే నియోజకవర్గంలో యాదవ సమాజ వర్గానికి చెందినటువంటి, అంటే ఓటమి పాలు చెందినట్టు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్రమాన్ని విజయ నిర్మల, అదే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తను తీసేసి ఇవాళ ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విశాఖ ఎంపీని అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త పెట్టారు. అంటే బీసీల పైన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నవన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లు, కేవలం నోటి మాటలే తప్ప చద్ది మూటలే, కానీ అసలు ఎటువంటి పరిస్థితుల్లో బీసీల పైన ఎటువంటి ప్రేమ లేదన్నది ఇవాళ సుస్పష్టం అవుతా ఉంది. మరి గాజువాకలో ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, అక్కడ బీసీలు ఎందుకు ఇవాళ అర్ధాంతరంగా ఆగమేఘాల మీద పెట్టారు? ఇవాళ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసేసి ఇవాళ బీసీ సామాజిక వర్గాన్ని ఎందుకు పెట్టారు అక్కడ? అంటే బలి పశువులు చేయాలి ఇవాళ బీసీలని అని చెప్పి ఒక ఇది కాదా? పార్థసారథి గారు చూశారు మీరు, కనీసం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కరువు అయిపోయింది 4.5 ఏళ్లలో. ఏ రోజు కూడా బీసీ మంత్రులకు కానీ బీసీ ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే దాఖలాలు లేవు. అసలు వాళ్ళ నియోజకవర్గాల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి కానీ వాళ్ళు నమ్ముకున్నటువంటి ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది కానీ బీసీలకు ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నామని చెప్పి చెప్పాలనంటే మనం ఏదో చేయాలని చెప్పి తపంతో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ద్రోహం చేశారన్నది ఇవాళ సుస్పష్టమైంది. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది, తట్టా బుట్టా సర్దుకొని మనం ప్యాకప్ చేసుకొని మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇవాళ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడైతే ఏ స్థానాలు అయితే వాళ్ళు ఓడిపోబోతా ఉందో ఆ ఓడిపోతున్న స్థానాల్లో బీసీని బలిపశువులుగా చేసి అక్కడ వాళ్ళకి నియోజకవర్గాలు ఇస్తున్నానని చెప్పి ఇవాళ బీసీలను 50% నేను ఇవాళ టికెట్లు కేటాయిస్తున్నానని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీలను ఇవాళ అన్యాయంగా రాజకీయంగా నెట్టేట్లో ముంచడానికి వాళ్ళు కుట్ర పన్నబోతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతా ఉంది. బీసీలు ఎవరు జగన్మోహన్ రెడ్డి చేతుల్లోని బలి పశువులు కావటానికి మళ్ళొకసారి ఇవాళ వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏదైతే పెద్దలు చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అప్పుడు పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా బీసీలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళకి గౌరవం ఇచ్చి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీలో బీసీలు అత్యధికంగా ఉంటారు. తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినట్టుండి కూడా ఇవాళకి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సీ మెంబర్ కూడా బీసీ అయిన కోన తాతారావు గారు. అంటే బీసీలకి సముచిత స్థానం ఇవ్వాలి, బీసీ ప్రాంతాల్లో బీసీలకి మనం రాజ్యాధికారం ఇచ్చే విధంగా వాళ్ళకి గౌరవించుకోవాలని చెప్పి తపంతో ఉన్నటువంటి జనసేన రామారావు గారు చేసింది లేదా మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఇస్తున్న పదవుల అంశాలు చెప్తున్నా
ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వైసీపీ టీం కానీ అధికార పార్టీలు కానీ ఏం చెప్తున్నారు? టీడీపీ జనసేనను బూచిగా చూపించి రెండు ప్రధాన కులాల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. సేమ్ టైం బీసీలకు నేనే చేస్తున్నా స్వర్ణయుగం అంటున్నారు. మీదొక విషయం వాళ్ళదొక విషయం, రెండు విషయం కలిస్తే అమృతం అవుద్దా అని నిన్న కూడా అన్నారు. ఇవాళ కాలకూట విషయంతో కూడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికి కూడా తేటతెల్లమైంది. బీసీలని ఇవాళ అనగదొక్కుదాం, బీసీలకి ఇవాళ వాళ్ళని మళ్ళీ మోసం చేసి రేపు బీసీలకి మనం కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళకి ఆశ చూపించి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీలను వాడుకుందాం, పల్లకి మోసేటువంటి బోయల్లాగే వీళ్ళని వాడుకుందాం అనేది చెప్పేటువంటి భావంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బయటపడింది. బీసీలు ఇవాళ బీసీలే కాదు, ఎస్సీలే కాదు, ఎస్టీలే కాదు, నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీలు అన్న వాళ్ళందరూ కూడా నట్టేట ముంచేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇవాళ కనువిప్పు కలిగింది. ఖచ్చితంగా ఇవాళ జనసేన టీడీపీ పొత్తుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో తాడేపల్లి ప్యాలెస్లో ఆయన దొరికిన వాళ్ళు దొరికినట్టు లోపల పెట్టి వాయిస్తున్నారని చెప్పి కూడా అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక నియంతలాగా పాలించి అక్కడ చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ రాష్ట్రానికి ఇవాళ కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ తీర్చిదిద్దాడు ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని దద్దమ్మ. అంటే ఒక జైలు ముద్దాయి చెంచల్గూడ జైల్లో 18 నెలలు ఆర్థిక నేరాలు చేసి సిబిఐ కేసులు ఈడీలు విచారణలో ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలు చెందుతుందో ఈ జగన్మోహన్ రెడ్డి చూసి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ కనువిప్పు కలిగింది. ఇటువంటి వ్యక్తి బీసీల గురించి బీసీలు కార్పొరేషన్లు పెట్టారు, వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు, కనీసం వాళ్ళకి ఇవాళ జీతాలు ఇచ్చారు మీరు? వాళ్ళకి కనీసం ఒక కార్యాలయాలు ఉన్నాయా? కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయా? బీసీ కార్పొరేషన్లు ఇవ్వాలని మూలన పడిపోలేదా? తెలుగుదేశం ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ బీసీ కార్పొరేషన్లో ఆటోలు కానీ బీసీలకి లేదంటే వాళ్ళు చేతివృత్తి పనులకి కొలవృత్తి పనులకి వాళ్ళు లోన్లు ఇచ్చిన సందర్భాలు లేదా? 90,000 రూపాయలు 90% సబ్సిడీలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇవాళ బీసీలకు ఏ విధంగా న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి బీసీల మీద ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వంలో. ఒక్క బీసీ మంత్రిని అయినా సరే ఏ రోజైనా కూర్చోబెట్టి తాడేపల్లి ప్యాలెస్లో సమీక్షించిన సందర్భం ఉందా? ఏ నియోజకవర్గంలోని మంత్రులు ఎవరు కూడా ఎవరు సమీక్షించడానికి వీల్లేదు. ఇవాళ ఆదిమూలం సురేష్ గారి పరిస్థితి ఏంటండి? ఆయన ఇవాళ మోబ్దే వెంకటరమణ గారి పరిస్థితి ఏంటండి? పాఠశాల గారి పరిస్థితి ఏంటండి? బీసీలందరూ కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారన్నది ఇవాళ సుస్పష్టమైంది.